నమస్కారం ఇది సంగతికి స్వాగతం కళాశాల చదువులమ్మ ఒడిలో ఇదే ఆఖరి మచిలి విద్యార్థులు ఇక్కడ విద్యాబుద్ధులు అంతకు మించి ఇంకా ఎంతో నేర్చుకుంటారు సమాజానికి ఓ విద్యార్థి ఎలా పరిచయం కాబోతున్నాడో నిర్దేశించేది ఈ విద్యాధామాలే ఆ రోజుల్లో నాయకత్వ లక్షణాల్ని అలవర్చుకున్న వాళ్ళు వివిధ రంగాల్లో దేశాన్ని నడిపించే నాయకులవుతారు ఇలాంటి ఎంతో మంది నాయకులను దేశానికి ఇచ్చిన కళాశాలల్ని వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టగలం ఈ కోవలోకి వచ్చేదే మన రాయలసీమకు తలమానికంగా నిలుస్తున్న అనంతపురం ఆర్ట్స్ కళాశాల గురుకులానికే మణిదీపమైన సర్వేపల్లి ఇక్కడ పాఠాలు చెప్పారు దేశానికి శాస్త్ర విజ్ఞానంలో తొలి నోబెల్ అందించిన సర్ సివి రామన్ ఈ ధామంలో ఉపన్యాసాలిచ్చారు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య సహా ఎంతో మంది మహనీయులు ఈ చదువులమ్మ గుడి నుంచి వచ్చిన వాళ్లే ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం 100 ఏళ్ల పండుగకు సిద్ధమైంది కళాశాల ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించే ప్రయోగశాల ఎవరు ఎలా చూడగలిగితే అలా వాళ్ల జీవితాల్ని వాళ్లకు అందిస్తుంది అంతేకాదు నీలో ఉన్న నిన్ను నీకు చూపగల మహత్తర సాధనం కూడా ఇక్కడే ఎంతో మంది తామేంటో తెలుసుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోతుంటారు అన్ని కళాశాలలు అలా చేయలేవు కొన్నింటికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది అటువంటి మహత్తర విద్యాధామమే అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఈ చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన ఎందరో దేశాన్ని ప్రభావితం చేయగల శక్తులుగా ఎదిగారు వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులుగా పేరు తెచ్చుకున్నారు ఈ పేరు తెలియని రాయలసీమవాసి ఉండరనడంలో అతిశయోక్తి లేదు అంతగా ఆ 4 జిల్లాలపై ఆ కళాశాల ముద్ర వేసింది 100 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఈ కళాశాల ఏటా 8,000 మంది విద్యార్థులను సమాజంలోకి పంపుతోంది 33 రకాల డిగ్రీలు 14 పీజీ కోర్సులను బోధించే ఈ కళాశాలలో అన్ని హంగులు ఉన్నాయి ఏ అంశానికి సంబంధించిన సందేహమైన నివృత్తి చేసేలా 80,000 పుస్తకాలతో కూడిన పెద్ద గ్రంథాలయము ఉంది చదువంటే తరగతి గదుల్లో బట్టి పట్టడం కాదు పరిశోధనాత్మకంగా సాగాలి అంటారు ఇది నమ్మిన కళాశాల యాజమాన్యం ఇక్కడ 25 వరకు ప్రయోగశాలలను అందుబాటులో ఉంచింది విద్యాబోధనే ఏకైక కర్తవ్యంగా పనిచేసే 150 మంది అధ్యాపకులు కళాశాలలో అందుబాటులో ఉంటారు ఇన్ని ప్రత్యేకతలతో పాటు చాలా గుర్తింపులున్నాయి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ పురస్కారంతో పాటు న్యాక్ సంస్థ నుంచి గుర్తింపే కాక ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కళాశాల యొక్క ప్రభావం ఏమో తెలియదు కానీ ఈ కళాశాలలో చదివిన ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్రియేటివ్ నాలెడ్జ్ వాళ్ళలో పెరుగుతుంది అనేటువంటిది మాత్రం నేను గమనించడం జరిగింది ఎందుకంటే దీని యొక్క పవిత్రమైనటువంటిది ఈ కళాశాల ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కళాశాల నుంచి బయటకు వచ్చే పట్టభద్రులు సమాజంపై ఎంతో ప్రభావం చూపిస్తారు అది అక్షర సత్యం చేస్తూ 100 మంది దేశమాత సేవలో పాలుపంచుకున్నారు కొందరు దేశాన్నేలే నాయకులైతే కొందరు అఖిల భారత సర్వీసులో చేరి కన్నవారికి కళాశాలకు పేరు తెచ్చిపెట్టారు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇస్రో విశ్రాంత సంచాలకులు యుఆర్ రావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఓబులరెడ్డి చల్లా కొండయ్య మాజీ డీజీపీలు పుల్లన్న అరవిందరావు ప్రస్తుత డీజీపీ జేవి రాముడు ఇక్కడి నుంచి పట్టభద్రులైన వాళ్లే రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖులైన జేసీ దివాకర్ రెడ్డి రఘువీరారెడ్డి ప్రభాకర చౌదరి అనంత వెంకటరామరెడ్డి వంటి వాళ్లతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామాంజనేయులు లక్ష్మీనారాయణ రొద్దం ప్రభాకర్ రావు ఏకే ఖాన్ నరసింహప్ప రిజర్వ్ బ్యాంక్ పూర్వ గవర్నర్ వేణుగోపాలరెడ్డి ఇక్కడ పాఠాలు నేర్చుకున్నవారే ఇంకా వందలాది మంది ఉన్నతాధికారులు న్యాయవాదులు పోలీసు అధికారులు వేలాది మంది ఉద్యోగులు వివిధ రంగాల ప్రముఖులను సమాజానికి అందించిన ఘనత ఆర్ట్స్ కళాశాల సొంతం అంటే ఆ కళాశాలలో చదువుకున్న తర్వాత ఈ విధంగా మేము 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడానికి మాకు అవకాశం వస్తుంది కూడా ఇప్పుడు ఆలోచించారు చాలా మంది పెద్ద వ్యక్తులు దేశాధ్యక్షులుగా పనిచేశారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్నటువంటి కళాశాల రాయలసీమ 4 జిల్లాల్లోనే అదొక తలమానికంగా ఉండేది అప్పుడు ఎడ్యుకేషనల్ కి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ గొప్ప ఉపాధ్యాయుడు కూడా అటువంటి మహానుభావుడితో పాటు భారత్ కు 2వ నోబెల్ తెచ్చిన సర్ సివి రామన్ ఇక్కడ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు వివిధ రంగాల్లో ప్రముఖులుగా నిలిచిన మరెందరో ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేశారు అందుకే ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి పట్టభద్రుడు మెండుగా నాయకత్వ లక్షణాలన్నీ కలిగి ఉంటాడు ప్రస్తుతం ప్రిన్సిపల్ గా సేవలందిస్తున్న ఎన్ రంగస్వామి
వెంకటస్వామి కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి. కళాశాలలో ఉన్న అత్యున్నత విద్యా ప్రమాణాల కారణంగా 2 సార్లు నాక్ నుంచి ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. అలాగే విశ్వవిద్యాలయ నిధుల సంఘం నుంచి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆకర్షణీయ కళాశాలగాను ఎంపికైంది. మన రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన 3 కళాశాలలో ఇది ఒకటి. రాయలసీమలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందలాది కళాశాలలు ఉన్నా విద్యార్థులు మాత్రం ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపిస్తారు. ఘనకీర్తులు, ఫలితాల ఆధారంగా కళాశాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అధికారులు విశ్వవిద్యాలయ నిధుల సంఘానికి దరఖాస్తు చేశారు. ఆ గుర్తింపు లభిస్తే పాఠ్యాంశాల ఎంపికతో పాటు సొంతంగా విద్యా ప్రణాళిక రూపకల్పన చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మొదలుపెట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఒకటి ఇక్కడ ఏర్పాటు కానుంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిగ్రీ స్థాయిలో ప్రతి విభాగంలోనూ సర్టిఫికేట్ కోర్సులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పీజీ ప్రవేశ పరీక్షలు రాసేవారికి ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వేసవిలోనూ విద్యాబోధనకు నడుం బిగించారు. అందరూ కూడా పేద విద్యార్థులే. మరి గవర్నమెంట్ సంపూర్ణ సహాయ సహకారాలను అందించగలిగితే డెఫినెట్గా పూర్వ వైభవాన్ని ఈ కాలేజీకి తీసుకురావచ్చు అని చెప్పేసి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నామండి. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కళాశాల ఆవిర్భావం వెనుక చాలా కథే ఉంది. 1914 వరకు సీడెడ్ జిల్లాలో కేవలం బళ్ళారిలో మాత్రమే కళాశాల ఉండేది. దానికి తోడుగా అనంతపురంలో ఉన్నత విద్యాసంస్థ ఏర్పాటు చేయాలని ఆనాటి బ్రిటిష్ పాలకులు భావించారు. ఆ మేరకు 1914 డిసెంబర్ 11న కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇమాముద్దీన్, రహమతుల్లా అనే వ్యక్తులు 25 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే 1916 జూన్ 8న దత్తమండల కళాశాల ప్రారంభమైంది. అప్పటి కలెక్టర్ మా కైవర్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. మొదటి ప్రధానాచార్యులుగా రంగనాథం పనిచేశారు. అప్పట్లో ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఫలితంగా మద్రాసు రాష్ట్రానికి అనుబంధంగానే పనిచేసేది. 1920లో బిఏ కోర్సు, 1945లో బీఎస్సీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుతో ఈ కళాశాలను అక్కడకు అనుబంధంగా మార్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వచ్చాక ఆ పరిధిలోకి వెళ్లింది. అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏర్పడినప్పటి నుంచి అక్కడకు అనుబంధ కళాశాలగా కొనసాగుతోంది. అయితే విశ్వవిద్యాలయంలో 5,000 మంది విద్యార్థులుంటే ఆర్ట్స్ కళాశాలలో 8,000 మంది ఉన్నారు. ఇంతమంది విద్యార్థులుండే కళాశాల రాష్ట్రంలోనే లేదు. ఎందరో మహనీయులు చదివిన ఈ చదువుల గుడికి రావటం అదృష్టంగా భావిస్తారు విద్యార్థులు. కాలేజీలో సీట్ రావడమే, అది ఏ గ్రూప్ అయినా కానివ్వండి, బీఏ కానివ్వండి, బీకామ్, బీఎస్సీ, ఆల్మోస్ట్ ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ఈ కాలేజీలో సీట్ రావడమే ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దాంట్లో ఎంతో పెద్ద మంది చాలా పెద్దవాళ్ళు చదివారు. అలాంటి దాంట్లో చదవడం మాకు కానీ చాలా గౌరవంగా ఉంది. కాలేజీలో చదవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు 100వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం మేము కాలేజీలో. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇంతమంది ఈ కాలేజ్లో చదువుతున్నారు, ఇన్నేళ్ల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఈ కాలేజ్ వాల్యూ ఏంటో స్పెషల్గా చెప్పే పని లేకోకుండా అయిపోయింది. 1916లో నిర్మించిన కాలేజీ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అత్యున్నత ప్రమాణాలతో ఈ భారీ భవనాన్ని నిర్మించారు. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు ఉన్నాయి. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభా ప్రాంగణం నిర్మించారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ కొత్త భవనాల నిర్మాణం జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. కళాశాలకు అనుబంధంగా వసతి గృహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 2,200 మంది అబ్బాయిలు ఉంటున్నారు. ఇటీవలే అమ్మాయిల కోసం కూడా వసతి గృహం ప్రారంభించి 175 మందికి అవకాశం కల్పించారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికలో మార్పులు చేసుకోవటం, కొత్త కోర్సులు ప్రారంభించటం, బోధనా విషయంలో రాజీ లేకుండా పనిచేయటం కళాశాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక్కడ చదివే వారిలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన దళిత, గిరిజన విద్యార్థులే. అలాంటి వారికి ఉన్నత విద్య అందిస్తూ సమాజంలో ఆర్థిక అంతరాలు తొలగించడంలో దశాబ్దాలుగా ఈ కళాశాలది తిరుగులేని రికార్డే. విద్యాబోధన విషయంలో బలమైన పునాదులతో పాటు ఫలితాల విషయంలో ఘనమైన చరిత్ర అనంతపురం ఆర్ట్స్ కాలేజీ సొంతం. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవితో పాటు అంతరిక్ష పరిశోధకుల స్థాయి వరకు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నటువంటి ప్రముఖులతో పాటు భిన్న రంగాల్లో కీలకమైన వ్యక్తులందరూ కూడా ఒకనాడు ఈ చదువులమ్మ ఒడిలో పాఠాలు నేర్చుకున్నవారే. ప్రస్తుతం 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా కళాశాలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చేందుకు అధ్యాపక బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకు పూర్వ విద్యార్థుల సాయం అర్థిస్తోంది. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం. నవ్యాంధ్రలో సౌర వెలుగులు పరుచుకుంటున్నాయి. అభివృద్ధి లక్ష్య సాధనలో విద్యుత్ సాధికారతపైనే దృష్టి సారించిన ప్రభుత్వం సౌర విద్యుత్ ఆవశ్యకత అందరికంటే ముందే గుర్తించింది. కేంద్రం సాయాన్ని అందిపుచ్చుకోవడంలోనూ అగ్రశ్రేణిలోనే ఉన్న నవ్యాంధ్ర ఆచరణలోనూ వేగంగా ముందుకు సాగుతోంది. భూతో అన్న రీతిలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ సాధన లక్ష్యంగా పగడ్బందీ ప్రణాళికలను పట్టాలెక్కిస్తోంది. భౌగోళికంగా అత్యంత అనుకూలంగా ఉన్న రాయలసీమ జిల్లాల వాతావరణం ఆయా ప్రయత్నాల్లో వరంగా కలిసి వస్తోంది.
ఈ వెలుగుల ప్రస్థానానికి కేంద్ర బిందువుగా అవతరించే దిశగా సాగుతోంది అనంతపురం జిల్లా. అంతా అనుకున్నట్లు సాగితే నెట్ మీటరింగ్ పద్ధతిలో ఇళ్లపై సౌర ఫలకాలతో ఎవరికి వారు విద్యుత్పత్తి చేసుకునే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు. నవ్యాంధ్రలో సౌర విద్యుత్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ ప్రణాళికల పురోగతి ఏ స్థాయిలో ఉంది? సంప్రదాయ విద్యుత్ వనరులు నానాటికి పరిమితమైపోతున్నాయి. అదే సమయంలో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్య వినియోగదారులకు విద్యుత్ భారం తడిసి మోపెడవుతోంది. ఇదే సమయంలో పేద ధనిక తారతమ్యం లేని రీతిలో విద్యుత్ లేకుండా క్షణమైనా గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది సౌర విద్యుత్. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. సూర్యుడి నుంచి నిరంతరం సహజసిద్ధంగా లభించే సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని మరింత ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం అతి తక్కువగా ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు గరిష్ట స్థాయికి చేర్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాల్ని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసి ఆమోదించింది. వచ్చే ఏడాది నాటికి 2500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాయలసీమ జిల్లాలు సౌర విద్యుదుత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉన్నట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ పార్కుల స్థాపనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక అనుమతులు, భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవలే కొత్త విధానాన్ని ప్రకటించింది. ఉత్పత్తిదారుల కోసం అవసరమైనంత భూమిని ముందే సిద్ధం చేయడం ఇందులో ప్రధానమైనది. పెట్టుబడిదారులు ఈ క్రమంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసినా కొనుగోలు చేసేలా నిబంధనలు మరింత పటిష్టం చేశారు. అనుమతుల ప్రక్రియ సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. 11 శాఖలకు చెందిన ఈ ప్రక్రియలో ఉత్పత్తిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నెట్క్యాప్ సంస్థ సహాయకారిగా వ్యవహరిస్తుంది. ఇంతకుముందు ల్యాండ్ అనేది అడ్వాన్స్ పొజిషన్ అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఆ పాలసీలో అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షన్. తర్వాత వీలింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఎగ్జామ్షన్. తర్వాత బ్యాంకింగ్ చేసుకుంటానికి. తర్వాత ఈ డీమ్డ్ కన్వర్షన్, అగ్రికల్చర్ కన్వర్షన్, డీమ్డ్ కన్వర్షన్ కూడా స్టేటస్ ఇవ్వడం. తర్వాత ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ మన విండ్ పాలసీకి, సోలార్ పాలసీకి. మామూలుగా ఇప్పుడు థర్మల్ స్టేషన్ ఉన్నా కూడా అవసరం లేకపోతే పవరు కొంత వాళ్ళ జనరేషన్ తగ్గించుకోమని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఈ సోలార్ పవర్లో అట్లా తగ్గించమని చెప్పరు. ఎంత వచ్చినా కానీ వాడుకుంటారు, మిగతా ఆపేస్తారు, కానీ ఇవి మాత్రం కంప్లీట్గా వాడుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న అసలే తక్కువ PLF ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాళ్ళు ఎంత జనరేట్ చేయగలిగితే అంతటికి పూర్తిగా వాళ్ళకి డబ్బు ముడుతుంది. అది మంచి అడ్వాంటేజ్. కొత్త వచ్చిన పాలసీలో అది చాలా ఇంపార్టెంట్ డెవలపర్స్కి. సౌర విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్న తరుణంలో అందుకు అనంతపురం జిల్లా కేంద్ర బిందువుగా అవతరిస్తోంది. ఇక్కడ పలు రూపాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లోని అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 113 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 64 మెగావాట్లు ఫోటో వోల్టాయిక్ విధానంలో, 50 మెగావాట్లకు సోలార్ థర్మల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. సౌరశక్తి ద్వారా నీటిని వేడి చేసి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ థర్మల్ విధానంలో అనంతపురం జిల్లా పెదవడుగూరు దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి కేంద్రంగా నిలిచింది. గతంలో రాజస్థాన్లో ఏర్పాటైన కర్మాగారం సామర్థ్యం 25 మెగావాట్లే. జిల్లాలో మరో 1100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ కర్మాగారాలను ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాయలసీమలో మొత్తం 2500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సంబంధిత విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయాలని సంకల్పించిన 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మొదటి దశలో ఉత్పత్తయ్యే 250 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి ఎన్టీపీసీ, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య ఈ నెల 25న విద్యుత్ కొనుగోలు ఒప్పందం PPA కుదిరింది. 25 ఏళ్ల కాల వ్యవధితో కుదిరిన ఈ ఒప్పందంలో యూనిట్ కు ₹6.16 ధర నిర్ణయించారు. సౌర విద్యుత్ పరికరాలను దేశీయ తయారీదారుల నుంచే సమకూర్చుకోవాలన్న నిబంధనను ఇందులో పొందుపరిచారు. మలి దశలో చేపట్టే 250 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సౌర విద్యుత్ పరికరాలను గ్లోబల్ టెండర్ల ద్వారా సమకూర్చుకునే అవకాశం వల్ల ఉత్పత్తి అయ్యే వ్యయం తగ్గే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 5400 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించడం సహా చాలా వరకు సేకరణ కూడా పూర్తయింది. నెల రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏడాది వ్యవధిలో ప్రస్తుత ప్రాజెక్టు ద్వారా లభించే 250 మెగావాట్లు, ప్రైవేటు డెవలపర్ల నుంచి లభ్యమయ్యే 350 మెగావాట్లు కలిపి రాష్ట్రానికి 600 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది. సంప్రదాయ విద్యుత్ కర్మాగారాల కంటే సౌర
సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పట్టే సమయం చాలా తక్కువ. భూమి సిద్ధంగా ఉంటే పరికరాలు అమర్చుకోవడం ఏడాదిలోనే పూర్తవుతుంది. ఉత్పత్తైన సౌర విద్యుత్ను గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు దగ్గరలో 220 kV ఉప కేంద్రం ఉంటే సరిపోతుంది. 1 మెగావాట్ సామర్థ్యానికి 5 ఎకరాల చొప్పున భూమి అవసరమవుతుంది. సంబంధిత ప్రాంతంలో తగినంత ధార్మికత ఉంటేనే సౌర విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో ధార్మికత ఎక్కువగా ఉందని తేలింది. భవనాలు, సాగునీటి కాలువలపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుదుత్పత్తిలో భూముల కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. అనంతపురంలో లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములుండడం వల్ల ఇక్కడ సౌర విద్యుదుత్పత్తి మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చవకగా లభించే అవకాశముంది. ప్రస్తుత ప్రయత్నాలకు తోడు ప్రభుత్వం ప్రారంభించిన నెట్ మీటరింగ్ విధానం ద్వారాను సౌర విద్యుదుత్పత్తి ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇళ్లు, కార్యాలయాలపైన సౌర ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే అవకాశం ఇందులో ఉంటుంది. ఈ విధానం కూడా రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురంలోనే ప్రారంభమైంది. జిల్లాలోని SSBN, గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి అప్పుడే విద్యుదుత్పత్తి ప్రారంభించాయి. కళాశాల అవసరాలు తీరడం సహా మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆదా చేస్తున్నాయి. పవర్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది. నేను చదువుకునేటప్పుడు 30 పైసలు యూనిట్కు ఉండేది, ఇప్పుడు దగ్గర 20 రూపాయలు యూనిట్కి వచ్చింది. దాంతో సంవత్సరానికి దగ్గర 25-30 లక్షల రూపాయలు పవర్ బిల్లు అవుతా ఉంటే ఆలోచన చేసిన నేను కొంచెం పత్రికలు ఇవన్నీ మ్యాగజైన్స్ బాగా చదువుతా. అప్పుడు దిస్ హాస్ అట్రాక్టెడ్ మీ. ఎలా బెనిఫిట్ అవుతుంది, మేము వాడుకునేది కాకుండా మాకు మిగులు కరెంటు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. డైలీ అబౌట్ 300 యూనిట్స్, అంటే 9,000 to 10,000 యూనిట్స్ పర్ మంత్, అంటే 1,20,000 యూనిట్స్ పర్ యానం మేము గ్రిడ్కి ఇస్తాం. ఎస్పెషల్లీ ఫిషర్మెన్కి అయితే మీ రైతుల కోసం అని చెప్పి సోలార్ టెక్నాలజీని డెవలప్ చేసడానికి విపరీతం కృషి. చాలా R&D కూడా మనం కొన్ని సంస్థలకు మనము ఫండ్స్ ఇచ్చి దాని R&Dలో డెవలప్ చేసి ఈ సోలార్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఇవన్నీ ప్రజలకు చాలా అందుబాటులో వస్తాయి. రైతులకు కానీ ఈ మత్స్యకారులకు కానీ అందుబాటులో వచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేదానికి చాలా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు సోలార్ని కూడా అడాప్ట్ చేసుకోగలిగితే మనము అంత గ్రిడ్ పవర్ సేవ్ చేసినట్టు అవుతాము. సేవ్ చేసిన వల్ల మనకు ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది కంట్రీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇది చాలా ఉపయోగము. నెట్ మీటరింగ్ పద్ధతిలో ఇళ్లలో ఎవరికి వారు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్న ఉదాహరణలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొండాపురం, శ్రీహరిపురం, మరూరు వంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. అవి సంపూర్ణ సౌర గ్రామాలుగా గుర్తింపు పొందగా ఈ స్ఫూర్తి ఇప్పుడు ఇతర గ్రామాలకు వ్యాపిస్తోంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పలు గ్రామాల్లో సౌర వీధి దీపాలను ఏర్పాటు చేస్తోంది. డ్వామా అధికారులు వాటర్ షెడ్ గ్రామాల్లో సౌరశక్తితో నడిచే వీధి దీపాలు అమర్చారు. ఇలా సౌరశక్తిని వీలైనంత మేర ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.